There was proper relationship for the father and the son. తండ్రికి కుమారునికి మధ్య సరైన సహవాసం ఉంటుంది. And Jesus the son, he maintained the real relationship. మరి కుమారుడైన యేసుక్రీస్తు సరైన సహవాసాన్ని కాపాడుకోగలిగారు. How he managed to have a good relationship. మరి ఏ రీతిగా సహవాసాన్ని ఆయన అంత చక్కగా కాపాడుకోగలిగారు? Early in the morning he was going into the wilderness. ప్రతి దినము ఉదయాన్నే ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయేవారు. Spending hours together. గంటల తరబడి ఆయన సన్నిధిలో ఉండేవారు. In the morning you are not able to get up. కానీ నీవు ఉదయకాలాన్నే లేవలేని పరిస్థితిలో There is great darkness in you. నీలో ఎంతో చీకటి ఉన్నది. You don't want to get up. నీవు లేవాలి అని అనుకోవు. The devil is making you to lie down on your cot even after 7 o'clock. సాతాను నిన్ను 7 గంటలు దాటినా కూడా నీ పడక మీద అదే రీతిగా నిన్ను ఉంచాలి అని చూస్తున్నాడు. You are tied up with the cot. నీవు ఆ పడకకి కట్టివేయబడ్డావు అంతే. But when you rise up and pray, కానీ నీవు లేచి ప్రార్థించినట్లయితే God will strengthen you. దేవుడు నిన్ను బలపరుస్తాడు. God gives you his strength. ఆయన తన బలాన్ని నీకు ఇస్తారు. And then he will make you to wait on God. మరి నీవు ఆయన సన్నిధిలో వేచి ఉండేలాగా చేయగలుగుతావు. What was the experience of David? దావీదు యొక్క అనుభవం ఏంటి? Let us turn Psalm 5. కీర్తన 5. యెహోవా నా మాటలు చెవిని పెట్టును, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము, నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును. In the early morning itself you will hear my voice. ఉదయ కాలాన్ని నా కంఠస్వరం నీకు వినబడుతుంది అంటున్నాడు దావీదు. I will prepare my prayer. నా ప్రార్థనను నేను సిద్ధపరచుకున్నాను. What was the life of David? దావీదు జీవితం ఎలాగుంది? Early morning ప్రతి ఉదయమున he prepares his prayer. అతను తన ప్రార్థనను సిద్ధపరచుకుంటున్నాడు. He will note down all the items what all he must pray. అతను ఏ విషయాల గురించి ప్రార్థించాలో వాటన్నిటిని గూర్చి ముందుగానే సిద్ధం చేసుకొని ఉంటున్నాడు. About his personal life. తన వ్యక్తిగత జీవితం గురించి, About the kingdom of God. దేవుని రాజ్యం గురించిన విషయాలు, And about his own kingdom. ఆయన తనకివ్వబడినటువంటి రాజ్యం విషయం, And about the spiritual flock, about the people who are entrusted to his rule. ఆత్మీయ మంద లేదా తనకు అప్పగింపబడినటువంటి మందను గూర్చి ఆయన విచారణ కలిగి ఉన్నాడు. Most of the items they were kingdom minded points only. అతను లక్ష్యం ఉంచినటువంటి విషయాలు ఎక్కువ వరకు కేవలం రాజ సంబంధమైన విషయాలే. He will prepare a list. ఆ యొక్క పట్టికను ఏర్పరచుకునేవాడు. First thing, he will bless the Lord. అతను నోరు తెరిచిన వెంటనే మొట్టమొదటగా దేవుణ్ణి స్తుతించేవాడు. For all the good things he has received from the Lord. దేవుని నుంచి పొందుకున్న మేలులన్నిటి గూర్చి స్తుతించేవాడు. Even the minor benefits which he has received from God. ప్రతి చిన్న విషయమును ఏది దేవుని నుంచి పొందుకున్నా కూడా దాని విషయమై స్తుతించేవాడు. That was a preparation for prayer. అది ప్రార్థన కొరకైన సిద్ధపాటు. Immediately some people pray. కొంతమంది వెంటనే ప్రార్థన చేస్తూ ఉంటారు. Lord, I want this, I want this, I want money. ప్రభువా నాకు ఇది కావాలి, అది కావాలి, ధనం కావాలి. The first thing is to bless the Lord. మొట్టమొదటగా దేవుని స్తుతించాలి. Then the Spirit of God prepares your heart to pray. అప్పుడు దేవుని ఆత్మ నువ్వు ఏ రీతిగా ప్రార్థించాలి అనేది ఆయన సిద్ధపరుస్తారు. He makes you to pray. ఆయన నిన్ను ప్రార్థింపజేస్తారు. Then he will answer your prayers. అదే రీతిగా ఆయన జవాబులను ఇస్తాడు కూడా నీ. That was the experience of David. అది దావీదు యొక్క అనుభవము. He was thinking how I was behind the sheep and how you brought me up from that state to the kingly throne. దావీదు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, నేను ఆ గొర్రెల మంద వెంబడి వెళ్తున్నప్పుడు దేవుడు ఏ రీతిగా నన్ను పిలిచాడు, ఏ రీతిగా తీసుకొచ్చి ఆశీర్వదించాడు అనే విషయం. So much time he was praising God. ఎంతో కాలము ఆయన దేవుణ్ణి సంతోషింపజేశాడు. He did not forget. దాన్ని అతను మర్చిపోలేదు. Not only that, he warned his own heart. అంత మాత్రమే కాక తన స్వంత ప్రాణమును అతను గద్దించుకుంటున్నాడు. Oh my soul, do not forget the benefits of God. ఓ నా ప్రాణమా, ఆయన చేసిన మేళ్లను నువ్వు మరువకు. Don't forget, that is the work of the devil, to make you to forget. సాతాను చేసే కార్యం ఏంటంటే నువ్వు దేవుని నుంచి పొందుకున్న మేళ్లను మరపింపజేస్తాడు. Some of you are heathen people before. మీలో కొందరు ఇదివరకు అన్యజనులుగా ఉన్నారు. How he brought you out from the heathenism. ఆయన అట్టి అన్య జనులలో నుంచి నిన్ను ఏ రీతిగా బయటికి తీసుకొచ్చారు. Though you came out, you are in the wrong way. నువ్వు బయటకు వచ్చినప్పటికీ కూడా తప్పు మార్గంలో ఉన్నావు. But again he rescued you from the wrong way and made you to walk in the right way. అయినప్పటికీ ఆ
తప్పు మార్గంలోనే దేవుడు నిన్ను విడిచిపెట్టక నిన్ను గద్దించి సరైన మార్గంలో పెట్టుకున్నారు. How he is mindful of you. ఏ రీతిగా నీ గురించి ఆయన తన మనసులో నింపుకున్నారు. Even now, how he is giving you the right word. ఈ సమయంలో కూడా ఆయన నీకు సరైన వాక్యం నేర్పిస్తున్నారు. All these benefits you are enjoying. ఈ మేళ్ళన్నిటిని కూడా నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. Instead of meditating on that, మరి ఈ విషయాల గురించి నువ్వు ధ్యానించడానికి బదులుగా why your eyes are looking at the mistakes of others? ఎందుకు నీ కన్నులు అనేవి ఇతరుల పొరపాట్ల వైపే చూస్తా ఉన్నాయి. That shows that you are in darkness. నీవు చీకట్లో ఉన్నావు అనే విషయాన్ని అది సూచిస్తుంది అలా చూడడం. Yeah, you are not in real contact with God. నీవు నిజమైన సహవాసంలో లేవు దేవునితో. The word of God is not leading you. దేవుని వాక్యం నిన్ను నడిపించట్లేదు. Your own mind is leading you, guiding you. నీ స్వంత మనసే నిన్ను నడిపిస్తూ ఉండి మార్గదర్శిగా ఉంటుంది. That is your whole mind. అది కేవలం